ఓకే. ముందుగా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి అందరికి స్వాగతం, సుస్వాగతం అండి. వెల్కమ్ చెప్తున్నాను. అందరికంటే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా నా కృతజ్ఞతాభి ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు. అలాగే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కానీ నాకు ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేశారు, సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇంకొక ఈ రోజు మనకి ఒక గ్రేట్ మాస్టర్ వచ్చారండి, మన ముందున్నారు. ఎవరో కాదు, కర్నూలు పిరమిడ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ పక్కిరయ్య గారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన పోలీస్ వృత్తిగా చేస్తూ ధ్యానిగా ఎలా మారారు, వారి అనుభవం మనతో పంచుకోవడానికి వచ్చారు. అంటే ఫస్ట్ నుంచి తన జీవితం ఎలా స్టార్ట్ అయింది తమరిది, సో అలాగా మొత్తం మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మన ముందు వచ్చారండి. ఒక పోలీస్ గా అయ్యుండి ఆ వృత్తిలో ఉంటూ ఎలా ధ్యానిగా ఉంటూ ధ్యాన ప్రచారంలో పాల్గొంటారు, శాకాహార ప్రచారంలో పాల్గొంటారు. సో ఇవన్నీ కూడా చేస్తూనే ఒకవైపు వారి వృత్తిలో ఉండడం అంటే, కొనసాగించడం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి ఫ్రెండ్స్. కానీ మనం సార్ యొక్క అనుభవాలు అవన్నీ కూడా తెలియజేసుకుందాము. సార్, ఓవర్ టు యూ సార్. వెల్కమ్ సార్ ఈ సెషన్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుండి మీరు ఎలా స్టార్ట్ అయ్యారనేది అంతా చెప్పండి సార్, మీ జర్నీ అంతా కూడా. ఎస్ సార్. నమస్కారం మేడం. మన జగద్గురుకి, మనకు జగద్గురు మండలికి, పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానులకు, ప్రకృతి మాతకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నడుపుతున్నటువంటి ఇందుమతి మేడం గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యొక్క క్లాస్ ను స్టార్ట్ చేసింది. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. ఓకే మేడం. నా పేరు పక్కిరయ్య మేడం. నేను హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉన్నాను. నా సర్వీస్ 30 years అయింది. నేను గత 20 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తా ఉన్నాను. మరి నేను ధ్యానంలోకి రావడానికి కారణం, శాకాహారిగా మారడానికి కారణం, ఉద్యోగరీత్యా నైతికంగా జీవించడానికి, స్ట్రెస్ని ఎదుర్కోవడానికి మెయిన్ కారణం ఏంటి అనే విషయాల గురించి ఫస్ట్ ఈ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఫస్ట్ నేను క్లాస్ చెప్తున్నా కాబట్టి నా యొక్క ఎంట్రీ అంటే నా యొక్క ప్రవేశం, ధ్యాన ప్రవేశం, నా యొక్క అనుభవాలు ఏంటి, నాకు పత్రిసార్తో ఉన్నటువంటి యొక్క సాంగత్యం ఏంటి, ధ్యానంతో ఉన్నటువంటి నా పరిచయం ఏంటి అనేటువంటి విషయాలు కొంచెం చెప్పిన తర్వాత తదనంతరం అనేటువంటి క్లాస్ తీసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ఆ విధంగా నేను గత 20 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తా ఉన్నాను. మరి ధ్యానంలోకి రావడానికి, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒత్తిడిలు ఎక్కువ ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాని ప్రభావము నుంచి బయటపడడానికి మానసికంగానే ప్రయత్నం చేస్తారు, ఆధ్యాత్మికంగానే దానికి అవకాశం ఉంటుంది దాదాపుగా నాకు తెలిసి. ఎందుకంటే మనసు చేసేటువంటి క్రియలలో భాగంగా దాని నుంచి ఇంకా బయటపడడానికి ఒక మనిషికి ఒక కోపం వస్తుంది. ఆ కోపం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక మనిషి కోపం వస్తుంది, కోపం తీర్చుకోవడానికి, అంటే తీర్చుకోవాలంటే ఏం చేయాలి? అతనిపై అతనని తిట్టాలి, లేదంటే వేరే వాళ్ళతో తిట్టివ్వాలి. అప్పుడు తన యొక్క మనసు కుదుటపడతా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో ఎక్కువగా డిపార్ట్మెంట్ లో ఉండి ఉద్యోగం చేసే వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా నడుస్తూ ఉంటుంది. ఈ కోపాన్ని అణుచుకోవడం కానీ, మనసుని
సుస్థిరం చేసుకోవడం కానీ, మనసుని నిశ్చలతత్వం చేసుకోవడం, మనసుని ఏకాగ్రత చేసుకోవడం కానీ, కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి ఒక ధ్యానం అనేది ఉంది. ఇది ఆధ్యాత్మికంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నటువంటి చర్యలు అనేటువంటి విషయాలు డిపార్ట్మెంట్ లో తారసపడవు. ఎందుకంటే మనసులో రగిలేటువంటి కోరికలు మనసు ద్వారానే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి సమాజంలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. దీనికి ఆధ్యాత్మికత అనేది ముడిపడి ఉంది అనేటువంటి విషయాలు మనకి ఎప్పుడు తెలుస్తాయంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ధ్యానం చేసినప్పుడు ఎందుకు తెలుస్తాయంటే ధ్యానంలో మనకు ఏకాగ్రతగా మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాలను మనము అబ్జర్వేషన్ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్ చేస్తామో అవి ఎక్కడి నుంచి పుడతాయి, వాటి మూలాలు ఏంటి, వాటిని ఏ విధంగా అంచుకోవాలి, సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్లో మనం ఏ విధంగా వాటిని పట్టినట్లుగా ఉండాలి, లేదంటే పట్టించుకోవాలి. ఆ పట్టించుకోవడం వల్ల మనకు మనసు ఏకాగ్రతగా నిలబడుతుందా లేనటువంటి విషయాలు ఎప్పుడు తెలుస్తుందంటే ధ్యానంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మనసు నీకు ఏకాగ్రతగా సరిగా కూర్చోలేదంటే మనం ఎక్కువగా మనసు వెంట పోతున్నాం అనేటువంటి విషయాలు తెలుస్తుంది. అందుకోసమే ఆధ్యాత్మిక అనేది అవసరం. ఏకాగ్రత ఎప్పుడు ఎక్కువగా కుదుట పడుతుందంటే నువ్వు సమాజంలో కుటుంబంతో కాబట్టి ఇక్కడ ఉద్యోగరీత్యా కానీ నువ్వు పాజిటివ్ థింకింగ్ లో మనం ఉన్నట్లుగా మనం భావించాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్ లో లేమో మనకు ఏకాగ్రత సరిగా కూర్చోదు. సరిగా కూర్చోలేనప్పుడు ఏమవుతుందంటే మనం చేయాల్సిన పనులు చేయలేము. మన ఆధ్యాత్మికంగా తెలుసుకోని విషయాలు మనం తెలుసుకోలేము. కాబట్టి ముఖ్యంగా మనకి ఏమిటంటే ఈ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా ధ్యానం ఖచ్చితంగా అవసరం. ధ్యానం చేయడం వలన మనిషికి ఏకాగ్రత ఉంటుంది. ఇప్పుడైనా సమాజంలో మనం ఏదైనా ఉద్యోగరీత్యా మనం పోయినప్పుడు అవతల వ్యక్తులు అనేటువంటి మాటలను బట్టి మనం దాన్ని ఏ విధంగా అంటే ఆ సమస్య పరిష్కారం అవుతున్నటువంటి అబ్జర్వేషన్ తో కూడుకొని మనం మన మాట తీరు మారుతుంది, మన చేతలు మారుతాయి, మనలో ఉండే ఆలోచనలు కూడా మార్పు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అటువంటి అబ్జర్వేషన్ అనేది లోపల ఇన్నర్ లో మనకు తట్టి లేపుతూ ఉంటుంది. ఆ ఇన్నర్ మనకు ఎప్పుడు ప్రతిసారి మనకు నీకు చెప్తా ఉంటుంది. అందుకోసమే పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకించి ధ్యానం అవసరం అనేది నాకు. కానీ ధ్యానము అనేది మనం ప్రాపంచిక అవసరాలు తీరుతాయనేది ఒక 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 పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. కానీ ధ్యానం అనేది ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటిది. కానీ ఆధ్యాత్మికతకు ప్రాపంచికతకు చాలా డిఫరెన్స్ ఉంది. కానీ నిదానంగా ప్రాపంచికతను తగ్గిస్తూ ఉంటేనే ఆధ్యాత్మికత పెరుగుతుంది. కానీ ఆధ్యాత్మికతకు పోలీస్ డిపార్ట్మెంట్కు హుందాతనానికి ఇవన్నీ మర్చిపోతే తప్ప ఆధ్యాత్మికతకు మనం చేరుకోవడానికి అవకాశం ఉండదు. ప్రాపంచికతలో ఎక్కువ మనం మగ్గి తేలుతా ఉంటే ఆధ్యాత్మికతను మనం తగ్గించిన వాళ్ళమే అవుతాము. ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. కాకపోతే మనం నిజ జీవితంలో మనం జీవించడానికి ఒక రకమైనటువంటి ధ్యానం ఉపయోగపడతా ఉంది. కానీ ఆధ్యాత్మికత అనేది వేరు. ఇన్నర్లో మనం ఎన్నో చూడాల్సినటువంటి విషయాలు, అది ప్రవర్తన రీత్యా మనం ఆటోమేటిక్ గా ప్రాపంచికంగా చేసేటువంటి చర్యలు చేస్తాం. కానీ ఇన్నర్లో ఉన్నదానికి మనం ప్రాపంచికంగా జీవితంలో మనం నిలదొక్కుని చేస్తాం. కానీ ఆధ్యాత్మిక అనే దానికి నీ లోపల ఈ భూ ప్రపంచానికే సంబంధం లేని విధంగా మనం చేసినప్పుడు ఆధ్యాత్మికత అనేది. అంటే ఆధ్యాత్మిక అంటే ఆత్మను అధ్యయనం చేయడం. నీలో ఉండే ఆత్మను అధ్యయనం చేయడం అంటే ఈ సమాజంతో నీకు సంబంధం ఉండదు, భార్య పిల్లలతో నీకు సంబంధం ఉండదు, ఉద్యోగరీత్యా నీకు సంబంధం ఉండదు, పోలీసులతో నీకు సంబంధం ఉండదు, ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు, ఈ భూమండలంతో నీకు సంబంధం ఉండదు. దాన్ని ఆధ్యాత్మికత అంటాం. దాన్ని తెలుసుకోవడానికి మనం వేదికగా ఈ దేహం తీసుకొచ్చినామనేటువంటి విషయాలు నేను నా యొక్క సర్వేలో అంటే నా యొక్క స్వాధ్యాయంలో అంటే పుస్తక పఠన కావచ్చు, కొంతమంది చెప్పినటువంటి యోగుల యొక్క చెప్పినటువంటి విషయాలు కావచ్చు, కొంతమంది మన పత్రిసారి చెప్పినటువంటి నేను పత్రిసారి చెప్పిన విషయాలు ఏమిటంటే ఆయన 2010లో తారసపడ్డాడు. 2000 తారసపడిన తర్వాత అప్పుడు ఆడియోస్ చాలా చెప్పాడు. ప్రతి సబ్జెక్ట్ గురించి చాలా చెప్పాడు. ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా నేను ఒక ఆడియోలో ఎక్కించుకొని పొద్దున్నే వాకింగ్ లో పెట్టుకొని ఒక అర్ధ గంట ఖచ్చితంగా విని వాకింగ్ కంప్లీట్ చేసి అంటే ఒక ఆడియోని దాదాపు గంట అర్ధ గంట ఆడియోని ఒక్కొక్కసారి నేను 10 సార్లు వింటాను. ఎప్పుడైతే నేను 10 సార్లు ఆ యొక్క ఆడియో విన్నానో ఆయన చెప్పిన మాట నాకు గట్టిగా బలంగా నాకు ఎక్కాను. అందుకోసమే ఆధ్యాత్మికత అంటే విధిరా అని చెప్పేసి అనేటువంటి భావన నాకు అప్పటి నుంచి కలిగిందండి. అయితే నా ఎంట్రీ ఎందుకు మరి సరే ఈ యొక్క సమాజంలో ఈ యొక్క పోలీసు వృత్తి రీత్యా మనం చేస్తున్నటువంటి దీంట్లో భాగంగా మరి నేను ధ్యానంలో ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?
సమాజంలో చాలా ఉన్నాయి. విపశ్యన సిద్ధాంతం ఉంది, ఉపాసన సిద్ధాంతం ఉంది, మరి తపస్సు ఉంది, మరి పూజలు ఉన్నాయి, మరి ప్రార్థనలు ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉండి కూడా ధ్యానాన్ని మనం ఎందుకు ఎంచుకోవాలి అనేటువంటిది ఒక సర్వేలో నేను దాన్ని తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అయితే ఎందుకంటే మాది చిన్న ఒక పల్లెటూరులో కొన్ని చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకరికి ఒక హుందాతనం, ఒకరికి ఒక రకమైనటువంటి ఆర్థిక అందలం, ఒకరొకరికి కొంతమందికి హుందాతనం ఉంటుంది, అనుకోకుండా ఒక పదవి వస్తుంది, అనుకోకుండా ఉద్యోగం వస్తుంది. అతను ఊహించని పరిస్థితుల్లో అతనికి ఏదన్నా ఒక అందలం సంబంధించినటువంటి స్థాయికి సంబంధించినటువంటి ఒక లబ్ధి చేకూరుతుంది. అటువంటి పరిస్థితిలో మనం గమనించినప్పుడు మనకెందుకు రాలేదు, ఎందుకు ఈ సమాజం ఈ విధంగా ఒకరికి రకమైనటువంటి భేదాభిప్రాయం చూపిస్తా ఉంది, దీనికంత కారణం వెనక ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారా, ఎవడన్నా సృష్టికర్త ఉండి నడిపిస్తున్నాడా, లేకుంటే ఎవరైనా దేవుడు నడిపిస్తా ఉన్నాడా? మరి దేవుడు ఉంటే ఎక్కడ ఉంటాడు? ఆ దేవుడు అనే పేరు పెట్టి ఎవరు పెట్టారు? మనం పెట్టామా, లేకుంటే ఆయన సృష్టించాడా? మనం ఎంతవరకు జీవనం కొనసాగిస్తా ఉన్నాము? కొంతమందికి కొన్ని కష్టాలు, కొంతమందికి ఎక్కువ కష్టాలు, కొంతమందికి తక్కువ కష్టాలు. ఈ మతాలన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయి? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాము? అసలు నేనెవరు? ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఉన్నటువంటి నేనెవరు? నా పాత్ర ఏంటి? నేను మరణం తర్వాత నేను ఎక్కడికి పోతాను? ఈ ఉన్నంత వరకేనా ఇది? అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి విషయాల్లో నేను చాలా సెర్చ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రశ్న తలెత్తినప్పుడే దానికి ఆన్సర్ వెతుక్కోవడానికి మనకు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనకు ప్రశ్న తలెత్తాలి. ఎప్పుడైతే తలెత్తుతుందో దానికి ఆన్సర్ మనకు ఆటోమేటిక్ గా దొరుకుతుంది. అసలు ప్రశ్ననే తలెత్తకపోతే మనకు ఆన్సర్ దొరకదు. దాంట్లో భాగంగా సరే, మనం హిందూ సంస్కృతి మనకు ఆటోమేటిక్ గా మన పల్లెటూరు వాతావరణంలో ఉంది కాబట్టి ఆ హిందూ సంస్కృతి రీత్యా నేను ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని పూజలు, కార్యక్రమాలు అవి చేసేటోళ్ళు. దాంతోపాటు మా ఇంటికి కొంతమంది సాధువులు వచ్చేటోళ్ళు. వాళ్ళు సాధువులు పూజలు గీజలు చేసేటోళ్ళు కాదు. ఒక ఆయన సాధువు మా ఊరికి చివరన, అంటే అడవిలో ఇల్లు కట్టుకొని అక్కడే ఒక 5 ఎకరాల పొలం తీసుకుని సాగు చేస్తూ, పక్కనే కొండ ఉంటే ఆ కొండ గుహలో ఒక గుహ మాదిరిగా ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు అక్కడ పోయి ధ్యానం చేసేటోడు, తపస్సు చేసేటోడు. మాతో తపస్సు చేసేటోడు, అప్పుడు తపస్సు చేసాడని చెప్పేటోడు. ఆ విధంగా ఎప్పుడైనా వచ్చినప్పుడు అతనికి చాలా గౌరవం ఉండేది. అతను తపస్సు చేసుకుని గడ్డం పెంచుకొని ఊరికి వచ్చినప్పుడు చాలా గౌరవించేటోళ్ళం. అతను ఏ దేవుని గురించి చెప్పేటోళ్ళు కాదు, అంటే పలానా దేవుడు ఇది చెప్పేటోడు కాదు. అంటే తపస్సు చేసి తన లోపల ఉండేటువంటి కొన్ని పాటలు కూడా పాడేటోళ్ళు. అంటే తాత్విక విచారణ అంటారు దాన్ని. అంటే ఆస్తికత్వము, నాస్తికత్వము, శాస్త్రము, ఆధ్యాత్మికము, తాత్వికం అంటారు. అంటే తాత్వికవేత్తలలో తత్వము నెరిగి తత్వాన్ని గురించి పాటలు రాస్తూ తత్వాన్ని గురించి అధ్యయనం చేసేటి వాళ్ళు తాత్వికవేత్తలు అంటారు. అటువంటి తాత్వికవేత్తల్లో ఒకరు సాధువులు అనమాట. అంటే వాళ్ళకి ఏ మాత్రం కూడా అక్షర జ్ఞానం లేదు, ఒకటో తరగతి కూడా చదువుకోలేదు, వాళ్ళ సంతం కూడా వాళ్ళు పెట్టడానికి రాదు. అటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికత అనే పేరుతో మరి తపస్సు చేస్తూ తన లోపల ఉండేటువంటి ఆత్మని పరిశోధించి, ఆత్మని చవి చూస్తూ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తా ఉంటే, మనం డిగ్రీలు చదివి, బిఏలు చదివి మనం దాని గురించి ఎందుకు మనం దాని గురించి తెలుసుకోలేకపోతున్నాము? మన లోపల ఉండే ఆత్మను మనం ఎందుకు చూడలేకపోతున్నాము? పరమాత్మ అంటే ఎవరు అనే దాని గురించి కూడా మనకు ఎందుకు తలెత్తడం లేదు? దేవుడు ఉన్నాడా, ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం ఎందుకు తెలుసుకోలేనటువంటి వాళ్ళని చూసిన తర్వాత నాకు కొంచెం అర్థమైంది. అయితే సార్, ఇవన్నీ ధ్యానానికి ముందే మీకు కలిగాయి సార్ ఈ భావాలన్నీ కూడా? మేడం కరెక్ట్. ధ్యానానికి ముందే, ఎడ్యుకేషన్ అప్పుడే, ఇంకా జాబ్ రాకముందే. ఓకే ఓకే. అంటే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, నేను డిగ్రీ చేశాను. అంటే ఆ ఏజ్ లో ఇలాంటి భావాలు, ఇలాంటి ఆలోచనలు కలగడం అనేది రేర్ కదండి సార్? అంత చిన్న వయసులో కలగడం అనేది రేర్ కదా? కరెక్ట్ మేడం. అంటే మనం చూస్తా ఉన్నాం సమాజంలో కష్టాలు వచ్చినప్పుడే కలుగుతాయి. అంటే మనం కష్టాలు, ఉద్యోగం రాలేదు అనేది ఒకటి బాధ,
ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు ప్రశ్న తలెత్తుతుంది. ఒకరికి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, వారికి ఉద్యోగం వచ్చింది వెళ్ళిపోయాడు, నాకు ఈ విధమైనటువంటి కష్టం ఎందుకు వచ్చింది, ఏంటి ఇవన్నీ ఎవరు చేస్తా ఉంటారు అంటే నాకేమైనా కర్మఫలం ఏమన్నా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ప్రశ్న తలెత్తినప్పుడు ఆ ప్రశ్నలో భాగంగా మనం సెర్చ్ చేయాల్సి వచ్చినది. అయితే మతాలు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మికత ఏదో దాగి ఉంది అనే దాని విషయంలో మనం అప్పుడు తారసత్వం చేసినప్పుడు కొంతమంది యొక్క యోగులు ఇట్లా ఈ సాధువుల విషయాలు వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం అడగాల్సి వస్తుంది. మనం ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు కూడా అంతే, అతనికి ఏం తలెత్తిన ఈ దుఃఖానికి నివారణ ఏంటి కారణము అని అన్నప్పుడు అతను ఎవరు రాజు దగ్గరికి పోయి అడగలేదు. అక్కడున్న శాస్త్రవేత్తలను, తాత్వికవేత్తలను, సాధువుల్ని అందరిని పిలిపించుకుని సరైనటువంటి సమాధానం చెప్పలేదు ఆయన. చెప్పలేని తర్వాత ఆయన భార్య పిల్లలను వదిలిపెట్టేసి వీళ్ళ 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 యొక్క ఆన్సర్ సరిగా లేదు, నేనే కనుక్కుంటానని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మతాలకు ఈ బుద్ధిజం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సమాజంలో ఉండే మతాలకన్నిటికి కూడా బుద్ధిజం అనేది సపరేట్. ఈ రోజు మన బుద్ధిజంలో ప్రపంచ దేశాలలో చాలా ఉన్నాయి, కానీ ప్రపంచ దేశాలలో బుద్ధిజం చాలా ఉంది, కానీ మన దేశంలో లేదు అని అంటే మన బుద్ధిజానికి మనం అలవాటు పడలేదు. బుద్ధిజం అలవాటు చేస్తే ఇమీడియట్ సన్యాసి కావాలేమో అనేటువంటి సంస్కృతి మనలో ఉంది కదా. పూజ పుష్కరాలు, ఈ భక్తి నవవిధ భక్తి యోగాలలో మనకు ఈ విధమైనటువంటి వేదాలు చెప్పినటువంటి వాటి మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నాం కాబట్టి బుద్ధిజాన్ని మనం దూరం పెట్టాల్సి వచ్చింది. కానీ వేరే వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే జపాన్ కానీ ఈ దేశాల్లో కూడా బుద్ధిజం బాగానే ఉంది. చైనా కూడా బుద్ధిజం బాగానే ఉంది, శ్రీలంక బాగానే ఉంది, మిగతా అంటే పక్క దేశాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే మనం కొంచెం దాన్ని విడమర్చాం. కానీ ఎక్కువ బుద్ధిజం మనతోనే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినది. ఎందుకనంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది కూడా బుద్ధిజమే, ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస. ఆ విధంగా మనకు ఇటువంటి ప్రశ్నలు నాకు తలెత్తినప్పుడు నేను స్వతహాగా అంటే ఎవరు ఏం చెప్తా ఉన్నారు, నేను ఎవరు ఏం చెప్తే దాని మీద ఏం తీసుకుంటే నేను నా యొక్క ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనేటువంటి శాస్త్ర అధ్యయనంలో అంతా కూడా బయటంతా వెతికిన తర్వాత దాంట్లో భాగంగా నేను బైబిల్ చదివాను. భగవద్గీత బైబిల్ ఏం చెప్తా ఉంది చూద్దాం ఒకసారి అని బైబిల్ చదవడానికి కూడా ఒక 5-6 నెలలు పట్టింది నాకు. మొత్తం అంతా చదివాను. భగవద్గీత చదవడానికి 6 నెలలు పట్టింది. తర్వాత ఖురాన్ కూడా చదివాను. అంటే వాట్ ఈజ్ వాట్ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు అంతా రీసెర్చ్ చేశారు సార్. అయితే మరి సాధువులను అడిగాము. దాంతోపాటు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో ఉండని తర్వాత కూడా మనం ఉండింది కాదు. దాని మీద కూడా మళ్ళీ సెర్చ్ చేసి అందరిని పట్టిన తర్వాత నాకు అప్పుడు పత్రి సారు దొరికాడు, పట్టుకున్నాము. ఏ ఇయర్ లో జరిగింది సార్ మీరు ఈ ధ్యాన మార్గంలోకి రావడం? ఏ ఇయర్ లో జరిగింది? 2010 మేడం. 2010 నేను తాలూకాలో పనిచేసేటప్పుడు, తాలూకాలో నేను కానిస్టేబుల్ గా పనిచేసేటప్పుడు నాకు తెలియదు పత్రి సార్ ఉన్నాడని కూడా తెలియదు. ఒకసారి మా ఫ్రెండ్ క్రిస్టియన్ పాస్టర్ ఆయన కలిసి నేను ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నాను, కానీ ధ్యానం చేసిన విషయం అతనికి తెలియదు. నేను అంటే స్పిరిచువల్ గా మాట్లాడుతున్నాము. నేను ఆ చర్చిలో ఉన్నాను, నేను తెలుసుకోవాలనేటువంటి చర్చిలో ఉన్నాను. ఆయన పాస్టర్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆయన అడిగాడు, నేను కొన్ని చెప్పాను. నాకు నీవేం చేస్తున్నావు అంటే నేను ఈ చర్చిలో ఉన్నాను, ధ్యానంలో నా అంతరాత్మను వెతుక్కోవడంలో ధ్యానం చేస్తానని చెప్పేశాను. అయితే ధ్యాన గురువు ఆయన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఒక మీటింగ్ పెట్టాడు అన్నాడు, సాయంత్రం 5 గంటలకు ఉంది అన్నాడు. నేను మధ్యాహ్నం నాకు చెప్తే మళ్ళీ అక్కడే ఉండి సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం 5 గంటలకు నేను మీటింగ్ అటెండ్ అయ్యాను. పత్రి సార్ ఆ రోజు కలిసాను కలెక్టర్ ఆఫీస్ లో సునాయన ఆడిటోరియం లో మీటింగ్ జరిగింది. అప్పుడు చాలా వచ్చారు, 1 గంట మెడిటేషన్ చేపించాడు, చాలా వైబ్రేషన్స్ వచ్చాయి. నాకు అప్పటికి కొంచెం 10 నిమిషాలు మాత్రమే చేసేటని. అప్పుడు ఆయన చెప్పిన క్లాస్ ఏమిటంటే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేస్తే అపారమైనటువంటి శక్తి వస్తుంది అని చెప్పాడు. 1 గంట సేపు కూర్చోబెట్టాడు. 1 గంట సేపులో కొంచెం మంచి ఏకాగ్రత పెరిగింది. ధ్యానం అంటే ఏకాగ్రతని కంట్రోల్ చేసుకోవడమే. ఏకాగ్రత అనేది ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటే ఆ ఏకాగ్రతలో ఇన్నర్లో వెతుకుతాం. ఏకాగ్రత అంటే ఈ ఏకాగ్రత లేకుండా పోవడం అంటే ఆలోచనల మీద పరంపరగా కొనసాగించినప్పుడు ఏకాగ్రత అనేది ఉండదు. ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో ఆ ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత స్టెబిలిటీ కోసమే మనం ధ్యానం చేయాలి. ఇక్కడ శ్వాస మీద ధ్యాస అంటే ఏకాగ్రత దాని మీదే ఉండడానికి మాత్రం. దాని మీద అయిపోయిన తర్వాత ఏకాగ్రత దాటిన తర్వాత ఆలోచన రహిత స్థితి వస్తుంది, నాడిమండల శుద్ధి జరుగుతుంది,
దివ్య శక్తి ఆహ్వానం అవుతుంది, దైవ సుసంపన్నుడం అవుతాం అనేటువంటిది మన సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్. కానీ ఈ చెప్పకం అంటే ముందు నాకు అనుభవాలు వచ్చాయి. తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ సర్చ్లో నేను ఉన్నా కాబట్టి జూపాడు బంగ్లా పనిచేసేటప్పుడు నేను ఒక 10 నిమిషాలు భగవద్గీత ఆయన శాకాహారానికి మారడానికి అక్కడ ఉన్న జూపాడు బంగ్లా ఎస్ఐ ఒక ఆయన జయచంద్ర అని, ఇప్పుడు సిఐ, తర్వాత నెల్లూరుకు పాదయాత్ర పెట్టాడు, ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన స్టేషన్ లో ఎట్లా ఉన్నాడంటే ఎస్ఐ అంటే ఎస్ఐ ఉద్యోగం చేస్తారు, ఆయన ఎస్ఐ ఉద్యోగం కాకుండా స్పిరిచువల్ ఉద్యోగం చేశాడు ఆయన. ఆయన సొంత డబ్బులతోటి బియ్యము అన్ని తెప్పించి వండించి, తప్పు చేసిన వాడు కానీ ఉప్పు చేసిన వాడు కానీ అక్కడే అన్నం వండించి ఇద్దరు తినమని చెప్పేసి పంపించేటోడు సాయంత్రం. అంటే ముద్దాయిలు కానీ కంప్లైంట్లు కానీ ముద్దాయిలు కానీ చేసుకొని తిని భోజనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఆయన ఏదైనా 2 మాటలు చెప్పి బాగా ఉండండి అని చెప్పాడు. కేసు ఉంటే కేసు మళ్ళీ కేసు పెట్టేదే, తప్పు చేసిన వానికి కేసు ఉండేది, దాంట్లో మళ్ళా ఇది ఉండదు. అంటే న్యాయబద్ధంగా ఎట్లుంటే అట్లా ఆనెస్ట్ ఆఫీసరు. ఆయన నాకు కొంచెం మోటివేషన్, అంటే శాకాహారిగా మారడానికి నాకు అప్పుడు ఆయన చెప్పినందుకు నేను మానాల్సి వచ్చింది. అంటే పత్రి సార్ చెప్పినటువంటి శాకాహారం దీంట్లో కాదు, ఆయన చెప్పిన విషయాలు చెప్పిన తర్వాత నేను అప్పటి నుంచి నాకు మోటివేషన్ పడింది. అంటే ఆయన చెప్పిన విషయాలు మేము అడుగుతుంటాం అనమాట, గుడ్డు శాకాహారమా ఎట్లా సార్ అంటే అన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పేటోడు. తర్వాత నేను జూపాడు బంగ్లా పనిచేసేటప్పుడు ఆయన చెప్పిన తర్వాత ధ్యానం స్టార్ట్ చేశాను. సార్ ఇక్కడ సారీ మీకు ఎగ్ తినకూడదు చాలా మంది అడుగుతుంటారు సార్, గుడ్డు శాకాహారమా కాదా, తినొచ్చు అని అంటున్నారు కదా చాలా మంది అంటుంటారు కదా, మరి ఆ సార్ ఏం చెప్పారు అంటే మీ గురువు గారు? అది చెప్పండి సార్. ఖచ్చితంగా చెప్తా. అంటే నేను ఫస్ట్ నాకు ధ్యాన అనుభవాలు అక్కడ ఏ విధంగా వచ్చాయని చెప్తాను. అంటే ఆయన భగవద్గీత చెప్పిన తర్వాత, చదవమని చెప్పిన తర్వాత ఆయన చెప్తా ఉంటే నేనెందుకు చదవకూడదని చెప్పేసి అప్పుడు నిర్ణయం చేసుకొని ఆ రోజు నుంచి ఒక 10 నిమిషాలు భగవద్గీత చదివిన తర్వాత దాంట్లో మెయిన్ గా విషయాలు ఏమన్నా ఉంటే రాసుకొని 10 నిమిషాలు ధ్యానం చేసి వచ్చేటోని. ఆ 10 నిమిషాలు ధ్యానం చేస్తుండగానే నాకు అనుభవాలు వచ్చాయి. ఏ రకమైన ఆలోచన రహిత స్థితికి వచ్చింది. 5 నిమిషాల్లో ఆలోచన రహిత స్థితికి వచ్చింది. బాడీ అంతా కూడా వైబ్రేషన్ స్టార్ట్ అయింది. బాడీ అంతా బరువు ఎక్కింది. అంటే భూమండలం అంతా నేను కూర్చున్నాను, భూమండలం మీద కూర్చున్నా నేను. మొత్తం ఎవరు లేరు, ఇంకా భూమి మీద ఎవరు లేరు, నేను ఒక్కనే కూర్చున్నాను, ఆక్రమించుకొని కూర్చున్నాను అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అంటే బరువుగా అయిందనమాట. అంటే నేను భూమి ఇట్లా పిడికిలు పెట్టి కొడితే 2 చీలుతుందేమో భూమి అనేటువంటి శక్తి నాకు ఉందేమో అనేటువంటి ఫీలింగ్ వచ్చింది అనమాట. తర్వాత కొంచెంసేపటికి అంటే విత్ ఇన్ ఒక నిమిషంకే మళ్ళీ చేంజ్ అయ్యి బాడీ తేలికయింది అనమాట. తేలికైన తర్వాత లైట్ మాదిరి కనపడతా ఉంది, ఎవరు లేరు, వెలుతురు ఉంది బాగా. తర్వాత నాడీ మండల శుద్ధి జరిగింది. అంటే బాడీ అంతా కూడా మిక్సీలో వేసినట్లు అయిపోయింది. వైబ్రేషన్స్, కరెంట్ షాక్ కొడితే మనం ఎట్లా ఇది అవుతుందో ఆ విధంగా బాడీ అంతా కూడా వైబ్రేషన్ గురైన తర్వాత కొద్దిసేపటికి బాడీ తేలికయ్యి ఎక్కడో పైకి పోతున్నట్లుగా, ఆస్ట్రల్ ట్రావెల్ అని చెప్పేసి పైకి పోతున్నట్లుగా నాకు అనిపించింది. అనిపిన తర్వాత కొంచెం అక్కడ భయం వేసి, ఫస్ట్ కదా నాకు తెలియదు యాక్చువల్గా ఏం జరుగుతుందనే తెలియదు, అక్కడ భయం వేసి కింద పడతానేమని చెప్పేసి భయం వేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసాను. అంటే ఇదంతా 10 నిమిషాల్లో జరిగింది. ఇది బాగుంది అనుభవం అని చెప్పేసి అప్పుడు పత్రి సార్ కానీ వీళ్ళెవరు కానీ నాకు పరిచయం లేదు. అంటే నాకు ఈ ధ్యానం గురువు ఉన్నాడా అనేది కూడా నాకు తెలియదు అసలు యాక్చువల్గా. అంటే ఇదంతా కూడా 22 ఏళ్ల కిందట, అంటే 2003లో జరిగింది. ఇది 2003లో నేను అక్కడ జూపాడు బంగ్లా చేశాను. 2003లో జరిగింది ఇదంతా. తర్వాత ఇదంతా వైబ్రేషన్ ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటా ఉంటాను. ఈ పీరియడ్ లోనే అతనుకు మేము ఆయన అడిగాం, జయచంద్ర సిఐ గారిని. అంటే ఆయన భగవద్గీత చదువుతాడు, మనకు ఏ వాక్యం కావాలన్నా ఏ బుక్ తీసి మొత్తం చెప్తాడనమాట. అయితే ఈ ధ్యానం చేసిన తర్వాత నాకు మళ్ళా పత్రి సార్ అనుభవం వచ్చిన తర్వాత పత్రి సార్ అనుభవాలు అనేటువంటిది ఒక ఆడియో ఉండింది. ఆడియో విడుదల చేశాడు 2010లో ఆడియోలు తీసుకున్నాను. ధ్యాన అనుభవాలు అనేటువంటి దాంట్లో 7 రకాలైన అనుభవాలు చేశాడు అని చెప్పాడు. నాకు ఆ రోజు జరిగిన 20 ఏళ్ల కింద జరిగిన దానికి 2010లో జరిగిన దానికి నాకు టాలీ అయిపోయింది.
అంటే నాకు ఆల్రెడీ అనుభవం వచ్చింది, ఆల్రెడీ సార్ కూడా చెప్తున్నాడు, కాబట్టి దీంట్లో ఇంకా నేను వేరే దారి నాకు అవసరం లేదు, ఇది కరెక్ట్ దారి అనేటువంటి నిర్ణయం నేను తీసేసుకున్నాను. అంటే 2010లో పత్రి సారు నాకు ఇదైన తర్వాత ఆడియోలన్నీ వినుకుంటా వచ్చేసాను. ఆయన 7 రకాల అనుభవాలు చెప్పాడు. మీరు కూడా చూడొచ్చు, దాని బుక్ కూడా రాశాడు, ధ్యాన అనుభవాలు అని చెప్పేసి 7 రకాలు అంటే సార్ ఏం చెప్పాడంటే మళ్ళీ ఎక్స్ట్రాగా హాస్టల్ గా పోతా ఉంటే ప్రకృతి అంతా కనపడతా ఉంటుంది, నదులు కనపడతా ఉంటాయని చెప్పాడు. నాకైతే ఏం కనిపించలేదు, కానీ ఆయన 7 రకాల అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి. నాకు 7 రకాల అనుభవాలు ఈ 5 రకాలు మాత్రమే వచ్చాయన్నమాట. తర్వాత దాన్ని అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నా, మళ్ళీ రాలేదు. తర్వాత అతనుకు ఎస్ఐ గారికి మేము అడిగేటోళ్ళం, గుడ్డు మీరు చెప్పారు కదా, గుడ్డు మాంసాహారమా శాకాహారమా అన్నాం. ఆయన ఒక అర్ధగంట క్లాస్ చెప్పాడు. ఆ విషయాన్ని నేను చెప్తాను. అదేదో భగవద్గీత చదవడానికి శ్లోకం మతికిలేదు, కానీ దాన్ని చదివిన తర్వాత దాంట్లో వచ్చాడు, బాబు ఇక్కడ గుడ్డు శాకాహారమా మాంసాహారం మీద ఫస్ట్ మీరు పక్కన పెట్టండి. శాకాహారమా మాంసాహారమా, ఏం తింటే ఏం వస్తుంది అనేటువంటి విషయాలు మీరు గమనించాలి. ఫస్ట్ ఏమేంటంటే ఏదైనా చేసినా హింస ఉంది అహింస ఉంది అనేటువంటి కాన్సెప్ట్ మీరు తీసుకోండి. ఫస్ట్ హింస అహింస. హింస ఎక్కడైతే ఉందో అది మాంసాహారంతో కూడుకున్నది, అహింస ఎక్కడ ఉందో అది శాకాహారంతో కూడుకున్నది. ఇక్కడ హింస అంటే ఏమంటే ఏ జీవికైనా కానీ, సృష్టిలో ఏ జీవి రాశికైనా, అంటే పాము కావచ్చు, తేలు కావచ్చు, దేనికైనా కానీ బాధ కానీ హాని కానీ, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ కానీ హాని కానీ కలుగజేస్తే అది హింస. సృష్టిలో ఏ జీవరాశికైనా, అంటే మనిషికి కావచ్చు, ఆవుకు కావచ్చు, గేదెకి కావచ్చు, పందికి కావచ్చు, దేనికైనా, సృష్టిలో ఏ జీవరాశికైనా ఆనందం కానీ సంతోషం కానీ హర్షం అంటే ఆనందమే, ఇవి కలుగజేస్తే అది పుణ్యము, అది అహింస. నీకు పాపము పుణ్యం ఏమంటే ఏ ఏ ఏ జీవరాశికైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధ కానీ హాని కానీ కలగజేస్తే అది పాపము, అది హింసతో కూడుకున్నది. సృష్టిలో ఉన్న ఏ జీవరాశికైనా, అంటే ఏ చెట్టుకైనా కానీ, ఏదైనా చెట్టు కూడా ఇప్పుడు మనం అనుకుంటాం చెట్టు కూడా శాకాహారమే అయినప్పటికీ వేప చెట్టును కొట్టడానికి నీకు అర్హత లేదు, అది ఒక జీవితో కూడుకున్నదే. సృష్టిలో ఏ జీవరాశి అయినా కానీ, చైతన్యం కలిగినటువంటి ఏ జీవరాశికైనా కానీ బాధ కానీ హాని కానీ, ఇప్పుడు ఏప చెట్టుని నరికితే అది బాధ అంటే దాంట్లో మళ్ళీ ఏకీంద్ర జీవులు, ద్వితీంద్ర జీవులు, తృతీయ జీవులు అనేటువంటివి. అంటే మనస్సు అనేది ఉంటే బాధపడుతుంది, మనసు లేకుండా అవి బాధపడవు. కాబట్టి అవి తోటకూర, ఆకుకూరలు అవి రక్తం రాదు, బాధ ఉండదు అనేది ఒక కాన్సెప్ట్. అది మళ్ళీ దాని సబ్జెక్ట్ సపరేట్. అది అంటే ఏకీంద్రియ జీవులు అంటారు, ద్వితీంద్రియ జీవులు అంటారు. అంటే ఇంద్రియాలు అనేటువంటివి నిగ్రహించుకుంటది. ఇప్పుడు మనకు ఒక ఇంద్రియం ఉంది, ముక్కు ఉంది, మనము వాసన, మల్లెపూల వాసన అవి చూస్తూ ఉంటాము. కళ్ళు ఉంది, ఇది ఇంద్రియం అనమాట, గ్రహిస్తే శక్తి అనమాట. బాధను కూడా గ్రహించే శక్తి కూడా మనకు ఉంటుంది అనమాట, వాటికి ఉండదు. బాధని గ్రహించే శక్తి కానీ, బాధని రిఫ్లెక్ట్ చేసే శక్తి కానీ వాటికి ఉండదు. అంటే ఇంద్రియాలు కొన్ని మాత్రమే ఉంటాయి, అది ఏకీంద్రియ జీవులు అంటారు వాటిని. మనము పంచేంద్రియ జీవులతో మనం ఉన్నాము, అంటే అన్ని ఇంద్రియాలు మనకు పనిచేస్తున్నాయి, అన్ని ఇంద్రియాలతో నిగ్రహించుకుంటున్నాము, వాటిని రిఫ్లెక్ట్ చేస్తున్నాము, విడుదల చేస్తున్నాము. అవసరం బాధపడతాము, అవసరమైతే కోపపడతాము, అవసరం సంతోషపడతాము. ఇవన్నీ కూడా మనసులో రగిలేటువంటి ఇవన్నీ కూడా మనకు పంచేంద్రియాలు, ఇవన్నీ కూడా మనకు చెప్తా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఏ జీవికైనా కానీ, అంటే ఇప్పుడు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఉన్నారనుకోండి, పిఎం గారు, మనకు ధ్యానులకందరికీ కూడా పెన్షన్ మాదిరిగా ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, మనం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం, సంతోషం ఆయన మీద రిఫ్లెక్ట్ చేస్తాం. రిఫ్లెక్ట్ అయినప్పుడు అతని మీద హర్షం వ్యక్తం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొంతమంది కరడి కట్టినటువంటి తీవ్రవాదం చేస్తున్నారు అనుకోండి, అంటే నష్టం చేస్తున్నారు కాబట్టి అది అరికట్టవచ్చు, దాంట్లో ఇబ్బంది కాదు. అదే పింఛన్దారులకు ఉన్నారనుకోండి, పింఛన్దారులు 4000 4000 అంటే 3000 నుంచి 4000 పెంచారనుకోండి ఒక సీఎం గారు, 4000 పెంచినందుకు, 1000 రూపాయలు పెంచినందుకు వాళ్ళ మీద హర్షం వ్యక్తం చేస్తారు. అంటే అది పరోక్షమైనటువంటి హర్షం, పరోక్షమైనటువంటి పుణ్యం అది. అదే 4000 నుంచి 4000 ఇస్తున్న వాళ్ళ నుంచి 2000 సాలు వీళ్ళకు అని చెప్పేసి 2000 చేశాడు అనుకోండి, వీళ్ళంతా ఏం చేస్తారు, ముసలోళ్ళంతా కలిసి బాధని వ్యక్తం చేస్తారు. అంటే అంటే అది పరోక్ష పాపము. పరోక్ష పాపం ఎట్లుంటుంది అనమాట, అది పరోక్ష పాపం ఎట్లుంటుందంటే, పరోక్ష హింస ఎట్లుంటుందంటే,
4000 నుంచి 2000 చేసిన వాళ్ళంతా కూడా బాధని రిఫ్లెక్ట్ చేస్తారు. రిఫ్లెక్ట్ చేసినప్పుడు అది కూడా రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే 4000 నుంచి 5000 చేస్తే వీళ్ళంతా కూడా సంతోషాన్ని హర్షం వ్యక్తం చేస్తారు. అంటే అది పరోక్ష పుణ్యము, పరోక్ష పాపము అంటే హింస, పరోక్ష హింస, పరోక్ష హింస, పరోక్ష అహింస. అట్లా పరోక్షంగా అంటే వాళ్ళకి తెలియదు, డైరెక్ట్ గా వచ్చి ఇతను ముసలాతన్ని నుంచి అతన్ని తిట్టలేదు, కుట్టలేదు, ఏం చేయలేదు. అంటే ఒక అధికారకంగాని వేరే రకంగాని బాధని కలగజేసేటువంటి చర్య చేసినాడు కాబట్టి అవి అంతా కూడా రిఫ్లెక్స్ అవుతూ ఉంటాయి. అవి అంతర్లీనంగా జరుగుతూ ఉంటాయి. అంటే మనకు చూడలేదే, మనకు తెలియదు అనేటువంటిది అనేది అవసరం లేదు. అక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం గుడ్డు తినాలా తినకూడదు అనేటువంటిది పక్కన పెట్టి హింస హింస అనే దాని గురించి, పాపం పుణ్యం అనే దాని గురించి మీరు ఆలోచన చేయండి అన్నాడు. నేను పాపం పుణ్యము హింస హింస దాని గురించి చెప్పాను అనమాట. అంటే హింస అంటే ఇట్లుంటుంది అనమాట. హింస అంటే ఏ జీవరాశికైనా హర్షం గాని, ఆనందం గాని, సంతోషం గాని కలుగజేస్తే అది అహింస అంటే పుణ్యము. బాధ గాని పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని, డైరెక్ట్ కూడా చేయొచ్చు, ఇండైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం పాదయాత్రల వాళ్ళకు ఉన్నారు. ఎక్కడో ఎవరో తెలియని వ్యక్తి ఒక ₹1 కోటి ఇచ్చేసి ఆడ అన్నదాన కార్యక్రమం పెట్టాడు. వాళ్ళు ఏం చేశారు, అన్నం బాగా తిన్న తర్వాత ఎవరో మహానుభావుడు అన్నం పెట్టాడు, ఈ అడవిలో కూడా అన్నం పెట్టాడంటే చాలా మహానుభావుడు అన్నారు. ఆయన లేడు అక్కడ, ఆయన పేరు లేదు. వాళ్ళు ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం అనేది అతనికి ఎక్కడన్నా ఉండని, చనిపోయి ఉండని, బతికి ఎక్కడో అమెరికాలో ఉండని, ఈ యొక్క రిఫ్లెక్స్ అనేది అతనికి చేరిపోతుంది అనేటువంటిది అనమాట ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మన అంటే అది నిష్కామ కర్మ. అది మనం ప్రత్యేకించి పలానోళ్ళు పెట్టినాము అంటే పలానా ఎమ్మెల్యే నేను అన్నదానం పెడుతున్నాను అంటే ఆయన స్వార్థం పూరితమైన అంటే కొంచెం తక్కువ వస్తుంది. కొంచెం అంటే నిష్కామైనటువంటి అక్కడ ప్రతిఫలం ఆశించుకోకుండా చేసేటువంటి కర్మకు ఎక్కువగా రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. ఆ విధంగా శాకాహారము అనే గుడ్డు శాకాహారం అని అంటే ఇప్పుడు మనం ఫస్ట్ లో జీవి అన్నాము. జీవికి హింస అహింస అన్నాము. జీవి అనే దానికి మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ చైతన్యం అనేది ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని, చైతన్యం అంటే చిత్తం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ, దాన్ని బాధ పెడితే ఎక్కువ పాపము. తక్కువ చైతన్యం కలిగినటువంటి దాన్ని ఎక్కువ పాపం పెడితే తక్కువ చైతన్యమే ఉంటుంది, అంటే తక్కువ పాపమే ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఇదే చెట్టు నరికినా ఒకటే, మనిషిని చంపినా ఒకటే కాదు. అది జీవే ఇది జీవే అయినప్పటికీ ఒక చెట్టును చంపినా, ఒక చెట్టు నరికినా, ఒక మనిషిని చంపినా ఒకటే కాదు. దీంట్లో చైతన్యం తక్కువ ఉంటుంది, మనిషిలో ఆత్మ చైతన్యము ఎక్కువ ఉంటుంది. అంటే చైతన్యం అంటే జ్ఞానం ఎక్కువ ఉంటుంది. అది 10 మందికి ఉపయోగపడే జ్ఞానము, ఇది కొంతమందికి ఉపయోగపడేటువంటి అతని దగ్గరకు వచ్చినటువంటి జ్ఞానము. కాబట్టి ఈ విధంగా చైతన్యం అనేది ఒక చిత్తం అంటే జ్ఞానం. ఎక్కువ జ్ఞానం కలిగిన వాటిని ఎక్కువ బాధ పెడితే ఎక్కువ పాపము, తక్కువ జ్ఞానం కలిగిన తక్కువ పాపం పెడితే తక్కువ పాపము, తక్కువ హింసకు గురవుతుంది అనేటువంటి విషయాలు చెప్పాడు. ఆ విషయాలు చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, దీంట్లో పుట్టుకలు వచ్చేసి 4 రకాలైనటువంటి పుట్టుకలు ఉంటాయి. ఈ 4 రకాల పుట్టుకలు ఏమిటంటే పిండాజములు, అంటే పిండం ద్వారా పుట్టేటివి కొన్ని జీవులు ఉంటాయి. అండాజములు, తర్వాత రెండవ స్టెప్ అంటే అండాజములు అంటే గుడ్డు ద్వారా పుట్టేటువంటి జీవులు కొన్ని ఉంటాయి. తర్వాత స్వేదాజములు అంటే చెమట ద్వారా, స్వేదం అంటే చెమట ద్వారా పుట్టేటువంటి జీవులు కొన్ని ఉంటాయి. ఉద్బీజములు, 4వది ఉద్బీజములు అంటే బీజాల ద్వారా పుట్టేటివి. అంటే ఉద్బీజములకి పిండాజములకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చైతన్యం చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నాడు అనమాట ఆయన. ఉద్బీజములకి పిండాజములకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. పిండాజముల్లో కూడా రకరకాలు ఉంటాయి. పిండాజములు అంటే ఎవరెవరు మామూలుగా పిండం ద్వారా పుట్టేటువంటి మనుషులు, జంతువులు కూడా పులి గాని, మేక గాని, గొర్రె గాని, ఆవు గాని, ఎద్దులు గాని, ఇవన్నీ కూడా పిండం నుంచి పుట్టేటివే. మరి మనుషులు తీసుకుందాం, మనుషుల్లో కూడా ఈ జంతువుల యొక్క చైతన్యము, మనుషుల యొక్క చైతన్యము మనం వేరుగా మనం చూసుకున్నప్పుడు మనుషుల్లో కూడా ఉత్తమ పురుషుల యొక్క చైతన్యం వేరు, దుర్మార్గుల యొక్క చైతన్యం వేరు ఉంటుంది. అంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని దుర్మార్గుని చంపినా ఒకటే, ఆధ్యాత్మికవేత్తలైనటువంటి మరి యోగి వేమన మంచి ఆధ్యాత్మికవేత్తలను చంపినా ఒకటే కాదు. ఇక్కడ చైతన్యం అనేది అక్కడ ఎక్కువ పాపం ఉంటుంది. అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా అంటే ప్రాపంచికంగా మనం చూడకూడదు. ఇక్కడ
ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తులకి ఎక్కువ బాధ పెట్టినా, ఎక్కువ హింసకు గురి చేసినా ఎక్కువ పాపం ఉంటుంది. ఇప్పుడు పత్రిసారికి ఎక్కువ మనం బాధ పెట్టమంటే ఎక్కువ పాపం ఉంటుంది. అదే ఇప్పుడు మామూలు సాధారణమైన వ్యక్తి అంటే సాధారణమైన జ్ఞానం కలిగిన వ్యక్తికి బాధ పెట్టినట్లయితే తక్కువ పాపం ఉంటుంది. అంటే మనుషుల్లో కూడా ఉత్తమ పురుషుల్లో బాధ పెట్టిన వాళ్ళకి ఎక్కువ పాపం ఉంటుంది, ఎక్కువ హింసకు గురి చేసిన వాళ్ళకి ఎక్కువ పాపం ఉంటుంది. దాంట్లో రకరకాలు అనమాట. అంటే దుర్మార్గులకు ఒక రకమైనటువంటి చైతన్యము 10% వేసుకుందాము. దాంట్లో ఏమి పట్టించుకోడు అనుకోండి, వాడు పాపం చేయడు, పుణ్యం చేయడు, ఏమి చేయడు, వాడు తిన్నామా పండుకున్నామా అని ఉంటాడు, వాడికి 20% వేసుకుందాం. కొంచెం సర్వీస్ చేస్తూ ఉంటాడు, పైన పైన తిరిగి రాజకీయాలు చేస్తూ ఉంటాడు, ఏదైనా ఇస్తే ఒక 10 రూపాయలు వేస్తూ ఉంటాడు, దానం చేస్తూ ఉంటాడు, వారికి ఒక 50% వేద్దాం. 50% పాపం వాడిని కొడితే 50%, వాడిని బాధ పెడితే 50%. అట్లా కాకుండా కొంతమంది నిష్కామ కర్మతోటి పుణ్యాలు చేస్తుంటారు. ఏం అనుకోకుండా కూడా ఒక 1 కోటి రూపాయలు ఇచ్చేసి అన్నదానం పెట్టి ఇమ్మనంటుంటారు. ఆధ్యాత్మికంగా ఉండేటి వాళ్ళ యొక్క చైతన్యము ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ చైతన్యం ఎట్లా ఉంటుందంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క చైతన్యము వాళ్ళని బాధ పెడితే ఎక్కువగా ఇది ఉంటుంది. వాళ్ళకి ఏమి అంటే వాళ్ళు దానం చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళ యొక్క జ్ఞానంతో కూడుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా మనం బాధ పెట్టినట్లయితే ఎక్కువగా పాపము గురి అవుతాం. అలా ఆధ్యాత్మికవేత్తలు ఉంటాం. ఆధ్యాత్మికవేత్తలకు ఎక్కువగా మనం ఇది చేసినట్లయితే ఎక్కువ పాపానికి గురి కావాల్సి వస్తుంది, హింసకుగా మనం భావించాల్సి వస్తుంది. అంటే దుర్మార్గుల కాటి నుంచి మనం బేరీస్ వేసుకొని ఉత్తమ పురుషులు ఎవరైతే ఉన్నారో, ఆధ్యాత్మిక పురుషులు ఎవరైతే ఉన్నారో, దీంట్లో నాస్తికులు అనొచ్చు. నాస్తికులకు ఇబ్బంది పెట్టిన తక్కువ పాపం, ఆస్తికులకు ఇబ్బంది పెట్టిన కొంచెం ఇంకా తక్కువ, కొంచెం ఎక్కువ పాపము, శాస్త్రీయులకు ఎక్కువ పెడితే దానికంటే ఇంకా ఎక్కువ పాపము, ఆధ్యాత్మికవేత్తలకి కొంచెం ఇబ్బంది కలిగించినట్లయితే కొంచెం దానికి ఇంకా ఎక్కువ పాపము. తాత్వికవేత్తలు అనేటువంటి మన పత్రి సారు, వీర బ్రహ్మేంద్ర స్వామి, షిరిడి సాయి, వీళ్ళంతా కూడా తాత్వికవేత్తలు. జీసస్ కానీ వీళ్ళంతా తాత్వికవేత్తలు. వీళ్ళని ఇబ్బంది పెడితే ఇంకా ఎక్కువ పాపం. తాత్వికవేత్తలు తత్వం నెరిగిన వాళ్ళు, అంటే చిత్తం అంటే జ్ఞానం ఎక్కువగా వీళ్ళకు జ్ఞానం నిగిడి ఉంది అనమాట. జ్ఞానం ఎక్కువగా వీళ్ళకు నిగూఢమై ఉంది కాబట్టి వాళ్ళకు ఎక్కువ మనకు బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా వాళ్ళ నుంచి వచ్చేటువంటిది మనకు ఎక్కువగా పాపం వస్తుంది అనేటువంటిది ఇక్కడ చైతన్యం లెవెల్లో మనం ఆలోచించాలి. ఇక్కడ మనసుల్లో కూడా ఇట్లా ఉంది. దాంట్లో మన జంతువుల్లో చూసుకుందాం. జంతువుల్లో కూడా పిండాజంలే అయినంత మాత్రాన్ని ఈ జంతువుని చంపినా, అంటే మనుషుల్ని దుర్మార్గం చంపినా వాళ్ళని చంపినా ఒకటే కాదు. ఇక్కడ దాంట్లో పిండాజముల్లో కూడా జంతువులు ఉన్నారు. జంతువుల్లో ఉత్తమైన జంతువులు ఉన్నాయి. ఇప్పుడు ఆవు ఉంది, ఉత్తమైన జంతువు. ఏనుగు ఉంది, ఉత్తమమైన జంతువు, శాఖకు సంబంధించినటివి. ఒంటె ఉంది, ఉత్తమైన జీవి అది. దాంతో పాటు పులులు ఉన్నాయి, పంది ఉంది, దానికంటే తక్కువ పాపం. అంటే పందిని చంపినా ఒకటే, ఆవును చంపినా ఒకటే కాదు. ఇక్కడ పందిని చంపితే తక్కువ పాపము, ఆవును చంపితే ఎక్కువ పాపము. రెండు పిండాజములే, రెండు జంతువులకు సంబంధించినటివే. దాంట్లో చిత్తము జ్ఞానం అనేది ఎక్కువ నిగూఢమై ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టినా, ఎందుకు మనం ఆవుని చంపకూడదు అని అంటామంటే, దాంట్లో ఒక ఆవు అనేది సాధు జంతువు, ఆవు అనేది ఒక ఆధ్యాత్మికంగా ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అంటే దాంట్లో ఉండే మాంసంలో కానీ, దాంట్లో ఉండే మలమూత్రాల్లో కానీ, అది జీవన విధానంలో పక్కన ఉండే ఇప్పుడు ఆవు పేడ కానీ ముందు వేస్తే చాలా ఇవన్నీ కూడా బ్యాక్టీరియా అంతా కూడా పోతా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రకృతికి అనుకూలంగా జీవిస్తూ ఉంది కాబట్టి ఆవు పవిత్రమైనది అంటున్నాం. దాంట్లో దేవుళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆ పవిత్రమైనది ఎందుకు అని అంటున్నామంటే దాంట్లో ఉండే ప్రతి వస్తువు ప్రకృతికి ఉపయోగపడేది. దానికోసమే ఆవుని పవిత్రంగా మనం చెప్తా ఉంటాము. అట్లా జంతువుల్లో కూడా చైతన్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవులో చైతన్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవుని చంపితే ఒకటే, ఇక్కడ పందిని చంపినా ఒకటే కాదు. ఇక్కడ కుక్కను చంపినా ఒకటే, ఆవును చంపినా ఒకటే కాదు. దేనికి పాపము దానికి అదే ఉంటుంది. అంటే దాన్ని సంతోషపెట్టిన ఆవుకు ఇప్పుడు ఒక గింజలు పెడతా ఉంటాము, లేదంటే ఏదైనా తిండి పెడతా ఉంటాము. ఆవు ఏం చేస్తుంది? ఆస్వాదించిపోతుంటుంది. అది పుణ్యమే. అదే ఒక ఏటు కొట్టినామనుకోండి, అది బాధపడుతూ పోతుంది. దానికి కూడా బాధలు అవన్నీ ఉంటాయి. అంటే ప్రత్యక్షంగా మనం బాధ పెట్టిన వాళ్ళం, అంటే చైతన్యాన్ని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. అక్కడ హింసకు గురి చేస్తున్నాం. మరి కోసుకొని తింటే ఇంకెంత ఉంటుంది పాపం చెప్పండి. ఇంకా ఆవుని కొడితేనే అంత బాధపడుకుంటూ పోతుంది. అది గింజలు పెడితే సంతోషం వ్యక్తం చేసుకుంటూ తినిపోతుంది, ఆనందంగా ఆశీర్వదించిపోతుంది. మరి గొంతు కోసినప్పుడు ఎట్లుంటుందో ఆలోచించేయండి. ఇంకా చైతన్యం అనేది, ఆ చైతన్యం అనేది హింసకు అహింస అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది పిండాజములలో ఉన్నటువంటి
ఇవి. తర్వాత స్వేదజములు. స్వేదం అంటే చెమట. చెమట నుంచి పుట్టేటువంటి జీవులని కూడా స్వేదజములు అంటాము. మరి చెమట నుంచి ఏమేమి పుడుతున్నాయి అంటే దోమలు గాని, నల్లులు గాని, పేండ్లు గాని. ఇప్పుడు ఎక్కువగా సాధువులు కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేయరు కొంతమంది. అట్లనే తపస్సు చేసుకుంటూ అట్లనే ఉంటారు. వాళ్ళ లోపల చెమట పెట్టి 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 ఆ చెమటలో నుంచి ఫంగస్ తయారవుతుంది. ఫంగస్ తయారవడం పేండ్లు తయారవుతాయి. నల్లులు కూడా అంతే. మంచం మీద అట్లనే పండుకొని ఉండడం వల్ల నల్లుల్లో మంచంలో నుంచి నల్లులు పుట్టుకొచ్చేస్తాయి. అవే అనే ఫంగస్ తయారవుతుంది. ఇప్పుడు దోమలు కూడా అంతే. దోమలు వాటర్ ఎక్కువగా స్టాక్ పాయింట్ ఉన్న కాడే దోమలు తయారవుతాయి. అంటే నీటి మీద చెమట తయారవుతుంది. దోమలు ఎట్లా పుడతాయంటే నీళ్ళు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అవి ఆ నీళ్లు స్టాక్ పాయింట్ కాడే అంటే గలగల పారే సెలయేరు మాదిరిగా ఉండేటువంటి దాంట్లో నీకు దోమలు పుట్టవు. చెట్లు కూడా ఎక్కువ చెట్లుగా ఉన్న కాడ ఏం చేస్తాయంటే చెట్లకు పైన అంతా కూడా చెమట పుడుతుంది. ఆ చెమటలో నుంచి ఫంగస్ అయి దోమలు పుడతాయి. చెట్లు ఎక్కువ ఉన్నా కూడా దోమలు ఉంటాయి. వాటర్ పాయింట్ ఎక్కువగా స్టాక్ పాయింట్ ఉన్నా కూడా దోమలు ఉంటాయి. అట్లా ఎక్కువ ఇక్కడ ఫంగస్ ఉన్నంటే అది తక్కువ చైతన్యం. అంటే దేనికి? పిండాజములలో మనుషులలో కంటే పిండాజములలో ఉన్న జంతువులు ఏదైతే పిండాజము తర్వాత ఇది నేను ఇంకోటి చెప్పలేదు మేడం. పిండాజముల తర్వాత మనకు అండాజముల గురించి చెప్పలేదు. తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ ది అండాజములు. అండాజం అంటే గుడ్డు. గుడ్డు నుంచి పుట్టేటివి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు గుడ్డు అడిగారు. గుడ్డు శాకాహారమా మాంసాహారం అని అంటే తర్వాత రెండవ స్టెప్ వచ్చేసి అండాజములు అనమాట. అంటే గుడ్డు నుంచి పుట్టేటివి. గుడ్డు నుంచి పుట్టేటివిలో పవిత్రమైన ఏమేమి పుడతాయి నెమలి పుడుతుంది, హంస పుడుతుంది, మన పాములు పుడతాయి, ఇంకా వేరే చిన్న చిన్న పక్షులు పుడతాయి, గువ్వలు పుడతాయి. అంటే దీంట్లో కూడా మనం చైతన్యాన్ని మనం బేరీస్ వేసుకోవాల్సిందే. ఇప్పుడు చిన్న గువ్వ ఉంటుంది, దాంట్లో తక్కువ చైతన్యం ఉంటుంది. నెమలి, హంస ఉంటుంది, దాంట్లో ఎక్కువ చైతన్యం ఉంటుంది. అంటే గువ్వను చంపిన ఒకటే, హంసను చంపిన ఒకటే కాదు. ఇక్కడ చిన్న గువ్వను చంపిన, హంసను చంపిన ఒకటే కాదు ఇక్కడ. దాంతో పాటు గుడ్డు అని అంటే గుడ్డులో కూడా పిండం ఉంటుంది కాబట్టి ఆ పిండాన్ని చిన్న పిండం అది. అంటే దాని తక్కువ చైతన్యం. అంటే నేను నెమలి హంసతో కూడుకున్నటువంటి పాపం కాదు, కానీ గుడ్డులో ఇంకా చాలా తక్కువ చైతన్యం ఉంటుంది. అంటే ఈ గుడ్డు యొక్క చైతన్యంలో మనం చూసుకుంటేనే గుడ్డులో చైతన్యం తక్కువ ఉంటుంది. పిల్ల బయటకు వచ్చిన తర్వాత చైతన్యం దాని లెవెల్ పెరుగుతుంది. దాంతో పాటు పిల్లలో పెరిగినటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఇప్పుడు గువ్వ ఉంది చిన్నది, పాములు ఉన్నాయి తక్కువ చైతన్యము, హంస ఉంది, నెమలి ఉంది, దానికంటే ఎక్కువ చైతన్యం గుడ్డు ద్వారా పుట్టినటువంటి అవి. దాని గుడ్డు కూడా తక్కువ చైతన్యం ఉంటుంది. లోపల గుడ్డులో ఉన్నప్పుడు దాని పిండం యొక్క జీవి గుడ్డులో ఉన్నప్పుడు తక్కువ చైతన్యం ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు దాని యొక్క చైతన్యం పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ దాని యొక్క చైతన్యము పెరుగుతుంది. ఎప్పుడైతే ఆయుష్ తగ్గిపోతుందో దాని చైతన్యం విలువ తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఇంతలాగా ఆ సార్ వివరించి చెప్పారు చూడండి. ఆయన కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారా సార్? ఇంత రీసెర్చ్ చేసి చెప్పారు ఆయన. మెడిటేషన్ చేస్తాడు. ఆయన 5 గంటలకు లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు చదివి 6 నుంచి 7 వరకు ధ్యాస ధ్యానమేనా సార్? ఆయన వేరే కాన్సెప్ట్ నాకు అది చెప్పలేదు. శ్వాస మీద ధ్యాస చెప్పలేదు. ఓకే సార్, ఓకే సార్. అన్ని రకాలుగా చేసాడు. తపస్సు, ధ్యానం 2 చేసేటాడు. అది మేడం. తర్వాత ఇప్పుడు గుడ్డులో చైతన్యం ఆ విధంగా ఉంటుంది అనమాట. తర్వాత మనం స్వేదజములు ఇందాక చెప్పుకున్నాం. స్వేదజములలో చెమట ద్వారా పుట్టేటివన్నీ కూడా ఇవి ఉంటాయి. తర్వాత లాస్ట్ కు ఉద్బీజములు. ఉద్బీజములు అంటే బీజాల నుంచి పుట్టేటివన్నీ కూడా మనకు ఏవైతే ఉన్నాయో ఉద్బీజములు అంటున్నాం. దాంతో పాటు ఉద్బీజముల్లో కూడా మనము బేరీస్ వేసుకోవాలి ఇక్కడ. అంటే బీజాలలో తక్కువ చైతన్యం ఉంటుంది. అది మొలకెత్తినప్పుడు దాని చైతన్యం లెవెల్ మారిపోతుంటుంది. దాంట్లో ఎక్కువ చైతన్యం, తక్కువ చైతన్యం ఉంటుంది. అంటే తోటకూర దాని విలువ, దాని యొక్క చైతన్యం తక్కువ. వేప చెట్టు దాంట్లో కూడా చైతన్యం ఎక్కువ ఉంటుంది. మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ వాటి చైతన్యం ఎక్కువ ఉంటుంది. అంటే తోటకూర కట్టన కోసినా ఒకటే, మర్రి చెట్టుని నరికిన ఒకటే కాదు ఇక్కడ. అంటే అది కూడా ఉద్బీజములే. ఉద్బీజములలో భాగమే అయినప్పటికీ తోటకూర కోసినా, మర్రి చెట్టుని నరికినా
ఒకటే కాదు, మర్రి చెట్టు నరికితే ఎక్కువ పాపం ఉంటుంది, తోటకూరని కోస్తే తక్కువ పాపము. మనం తినేటివన్నీ కూడా అవి పండిన తర్వాత మనం తింటా ఉన్నాము, అవి ఫలించిన తర్వాత వాటి యొక్క ఆయుష్ తీరిన తర్వాత మనం తింటున్నాం. ఆ విధంగా ఎవరైనా కానీ చచ్చిన తర్వాత తినమను, నో ప్రాబ్లం. ఏదైనా జీవి చచ్చింది అనుకోండి, ఏదైనా ఆవు చనిపోయింది అనుకోండి, తినచ్చు. లే అది ఎవరు తినరు, దాంట్లో పాపం లేదు. అది ఆల్రెడీగా జడత్వంలో ఉంది. అది అంటే చచ్చింది కాబట్టి నువ్వు దాన్ని తిను, కానీ తినలేరట. కానీ చంపుకొని తినడం అనేది హింసతో కూడుకున్నది అని చెప్పాడు ఆయన. చంపి తినడం అనేది హింసతో కూడుకున్నది. ఇది ఉద్బీజములకు మనకు రిలేటివ్స్ ఉన్నాయి, రిలేటెడ్స్ ఉన్నాయి అన్నమాట. ఎందుకు అని అంటే ఈ కణ వ్యవస్థకి అంతా కూడా మనకు ఉద్బీజములతో కూడుకున్నటువంటి ఆహారం కలిగిన డైజెషన్ సిస్టమ్ అంతా కూడా మనకు తయారై ఉంది మానవులకు. కానీ ఇప్పుడు మనిషి ఈ కూరలు లేవు, మనిషికి కూరలు లేవు. అదే ఎద్దుకు కానీ ఆవుకు కానీ కూరలు లేవు. మరి ఎద్దు ఆలోచన చేయడం, ఆవు ఆలోచన చేయడం లేదు మాంసం తినాలని. కానీ దాని డైజెషన్ సిస్టమ్ కూడా శాకాహారానికి తింటుంది. ఇది ఏనుగు కూడా అంతే, అది మాంసం తినాలని అనిపించదు దానికి. అంత బలంగా ఉన్నా కూడా మాంసం తినాలనిపించదు దానికి. ఎందుకంటే కూరలు ఉండవు. ఆవుకు కానీ ఎద్దుకు కానీ ఈ ఒంటెలకు కానీ ఇవన్నీ కూరలు ఉండవు కాబట్టి దాని డైజెస్టివ్ సిస్టమ్ దానికి తెలుసు కాబట్టి దాని డైజెషన్ ప్రకారం దాన్ని అది తింటా ఉంటుంది. మనిషికి కూడా కూరలు లేవు. మనిషి యొక్క డైజెషన్ సిస్టమ్ కూడా కూర అదే విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ కూరలు ఎక్కువ ఏదైతే ఉంటాయో ఆ కూరలకు సంబంధించి డైజెషన్ సిస్టమ్ తయారై ఉంటుంది. దానికి తినడానికి మాత్రమే అర్హత కలిగినటువంటిది ఈ ప్రకృతి సిద్ధాంతం. ప్రకృతి మనకు ఏం కేటాయించబడిందో ఆ కేటాయించే పద్ధతి ప్రకారంగా మనం ఏదైతే చేస్తామో అది మనం ధర్మబద్ధంగా, ప్రకృతిలో నీవు ధర్మబద్ధంగా నిర్వర్తించినట్లు. తల్లిని తల్లిగా పూజించాలి, భార్యగా చూడాలి, చెల్లిని చెల్లిగా చూడాలి, అది ధర్మం. అది అదేవిధంగా ప్రకృతిలో నీకు కేటాయించిన తినడానికి ఏదైతే డైజెషన్ సిస్టమ్ కేటాయించబడిందో, నీ పళ్ళ సిస్టమ్ ఏదైతే కేటాయించబడిందో దాన్ని తినడం నీ యొక్క ప్రకృతిలో భాగమై ధర్మంతో కూడుకున్నటువంటిది. ధర్మ కార్యక్రమాలు చేసినప్పుడు నీకు ఆటోమేటిక్ గా పుణ్యం వస్తున్నాయి. అది ధర్మం. మిగతా జంతువులన్నీ కూడా ధర్మం పాటిస్తా ఉన్నాయి. పులి గడ్డి తినదు, ఎందుకంటే దాని ధర్మం తనకు తెలుసు. దాన్ని ఏదో చంపుకొనే తినాలి. అది ఎప్పుడైతే వారంకు 20 రోజుల వరకు ఒకటేసారి తినేస్తుంది, 25 కేజీల వరకు తినేస్తుంది ఒకటేసారి. అది మరి 20 వారం 10 రోజుల వరకు పక్కన జింక వచ్చినప్పుడు ముట్టుకోదు, అది తినదు. దానికి ఆకలి వేసినప్పుడు అది ఎందుకు తినాలి అని అంటే అది దానికి కూరలు ఇచ్చినాడు కాబట్టి అది భగవంతుడు దానికి ఇచ్చినటువంటి ప్రకృతి. భగవంతుడు అనికంటే ప్రకృతి డైజెషన్ సిస్టమ్ ధర్మబద్ధంగా మాంసం తినడానికి దానికి కేటాయించబడింది కాబట్టి అది శాకాహారం తినకూడదు, మాంసాహారమే తినాలి. అది మాంసాహారమే తింటుంది. ఆవు శాకాహారమే తింటుంది, ఎద్దు శాకాహారమే తింటుంది. మనిషి మాత్రము ప్రకృతి విరుద్ధంగా నడుచుకుంటా ఉన్నాడు. ఆ విధమైనటువంటి విషయాలు నాకు చెప్పిన తర్వాత అవి కరెక్టే, దీంట్లో హింస ఉంది, హింస మానుకోవాలి. నాకు ఇష్టము మాంసం తినడం అంటే, నాకు ఇష్టం ఉండేది. అయితే నాకు చాలా ఇష్టం మాంసం తినడం అంటే, నాకు చాలా ఇష్టం. నా ఇష్టం ఇక్కడ కాదు, మనం ఏదైతే తప్పు అనేది మనకు తెలిసిందో దాన్ని నిర్వర్తించలేకపోతే ఈ జీవితము వ్యర్థము. ఈ జీవన విధానంలో నేను పుట్టి కూడా వ్యర్థమే. ఏదైతే నేను తెలుసుకున్నానో దాన్ని ఆచరించకపోతే నేను ఎందుకు ఆచరించలేకపోయినాను? ఎస్ఐ తినడం లేదు, చాలా మంది తినుకోకుండా బతుకుతున్నారు. ఇది తప్పని నాకు తెలుసు, దీన్ని ఎప్పుడోసారి మానేయాలి అనుకుంటే ఆయన చెప్పిన తర్వాత 4 ఏళ్ళు తిన్నాను. మళ్ళా ఎప్పుడోసారి మానేయాలి అనుకుంటే తిన్నాను. తర్వాత 2010లో పత్రి సార్ అంటే ఇప్పుడు దాదాపు అంటే 14 ఏళ్ళు అవుతుంది మా శాకాహారిగా అయిన తర్వాత. నేను 14 ఏళ్ళు అవుతుంది అంటే శాకాహారిగా కావడానికి 14 ఏళ్ళు అయింది. ధ్యానంలో 20 ఏళ్ళు అయింది. అయితే అప్పుడు పత్రి సార్ యొక్క సాంగత్యం జరిగిన తర్వాత ఇది కరెక్ట్, నాకు ఆయన చెప్పిన విషయాలు కరెక్టే,
నాకు ఈయన ఆధ్యాత్మిక మార్గం కరెక్టే, ఈ మార్గంలో నేను ఎందుకు మానుకోకూడదు, మానుకుంటాను ఖచ్చితంగా అని చెప్పేసి ఆ రోజు నుంచి మానేయడం జరిగింది, శాకాహారిగా మారడం జరిగింది. చెప్పండి. ఇది హింస అహింస శాకాహారం మానుకోవడానికి ఇది. తర్వాత ధ్యానంలో నేను ఏ విధంగా వచ్చానని చెప్పేసి చెప్పా మేడం. అంటే 20 ఏళ్ళ కిందట నాకు అనుభవం వచ్చింది. తర్వాత మళ్ళా నాకు అనుభవాలు రాకపోయేసరికి నేను ఒకసారి బుద్ధ పిరమిడ్ కి సెలవు పెట్టి స్విచ్ ఆఫ్ చేసి సెల్ అంతా కూడా ఇక్కడే పెట్టేసి పోయినాను. మళ్ళా పోయి ఒక రోజంతా కూర్చున్నాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాను. అక్కడ కూడా నాకు ఇదేటువంటి అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవం వచ్చిన తర్వాత నాకు దాదాపు అంటే ఒక 2 నెలలు 3 నెలలు ఆ యాక్టివ్నెస్ ఉండింది. అయితే నేను ఒకసారి చూశాను. దీన్ని ఎక్కువ టైం దీన్ని ఆ స్థితిలో నేను ఉండాలి, ఆ స్థితికి ఎప్పుడోసారి నేను చేరుకోవాలి, ఆ స్థితికి ఎప్పుడు ఎక్కువ అదే స్థితిలో ఉండాలి. అంటే ఇంకొకటి ఏమంటే ఎప్పుడైతే ధ్యానంలో అనుభవాలు వచ్చినటువంటి స్థితి, అంటే ఆస్ట్రల్ ట్రావెల్ స్థితి ఏదైతే ఉందో, మనము నిజ జీవితంలో కూడా ఆ స్థితిలో ఎప్పుడు ఉన్నప్పుడే మనకు ఆ ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉన్నట్లుగా మనం భావించాలి. అంటే ప్రాపంచిక జీవితాన్ని కూడా ఆధ్యాత్మిక జీవితంతో ముడివేసుకుని ఈ స్థితిలో ఆధ్యాత్మిక స్థితిలో మనం కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపంచిక జీవితాన్ని కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి కన్వర్ట్ చేసుకొని రెండు కలగలిపి జీవించినప్పుడు, ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం యొక్క ఆత్మస్థితిలో మనం జీవిస్తున్నట్టుగా మనం ఒకటి భావించాలి. ఓకేనా మేడం? టైం అయిందా ఏమన్నా? ఇంకా 4 minutes ఉంది సార్. సార్ నో ప్రాబ్లం, మీరు ఏదైనా టాపిక్ కంటిన్యూ అవుతుంది కాసేపటి వరకు అయినా కూడా నో ప్రాబ్లం. 10 minutes అట్లా అయితే ఎక్స్ట్రా అయినా చేద్దాం. నో ప్రాబ్లం. ఓకే మేడం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా యాడ్ అయినారా? శివ సార్ వచ్చి జాయిన్ అయి వెళ్ళారు. ఇక్కడ రాఘవ గారు అని ఉన్నారు. లిఖిత్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా నారాయణ సార్ కూడా వచ్చి వెళ్ళారు. ఓకే ఓకే. దాంట్లో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం మేడం, ధ్యానంలో అనుభవాలు వస్తాయని చెప్పేసి ఒకసారి చెప్పాము దీంట్లో. అంటే అష్టసిద్ధులు అన్నారు, 8 సిద్ధులు. ఆ విధంగా 8 రకాల సిద్ధులు అని చెప్పాము ఒకసారి. అంటే ఆ టాపిక్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, ఇంకొక టైం పడుతుంది అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం సార్. లేదు ఇప్పుడు అయిపోతుంది అంటే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకేలే మేడం, నెక్స్ట్ తీసుకుందాం అండి. అయితే ఎందుకంటే మధ్యలో ఆపకూడదు అని నా ఇంటెన్షన్ అంతే. అది కంటిన్యూగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఎపిసోడ్ మంచిగా కావాలి అని అంతే. ఇప్పుడు మన వాళ్ళు చెప్తా ఉంటారు ఎక్కువ మేడం. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఎల్లిపాయ తినకూడదని. ఎల్లిపాయ తినకూడదు అంటే ఎల్లిపాయ తినకూడదు, ఉల్లిగడ్డ తినకూడదు, ఇంకా చాలా మంది కొన్ని రకరకాలు చెప్తా ఉంటారు. నాకు కొన్ని సందర్భాల్లో అనమాట, అంటే మనకు ఒక రకమైనటువంటి జ్ఞానం అనేది రావాలి. ఎందుకు తినకూడదు అంటే, ఎల్లిపాయ తినడం వలన సార చెప్పింది ఏమంటే ఆలోచనలు పెరుగుతాయి, ఇంకోటి నిగ్రహించుకునే శక్తి ఉండదు, ఏనాటికైనా మాంసం తినాలనే కోరిక పుడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి దాన్ని తగ్గించుకుంటే మేలు అన్నాడు. అంతే కదా మేడం? తమో గుణం కూడా పెరుగుతుంది అంటారు కదండి సార్. అంటే లేజినెస్ పెరగదు మేడం, దానివల్ల లేజినెస్ పెరగదు. ఇంద్రియాలను ఎక్కువగా ఆకర్షించే శక్తి పెరుగుతుంది. అంటే ఇంద్రియాలు అంటే ఎక్కువ కోరికలు రావడానికి పెరుగుతుంది. ఎక్కువ కోరికలు రావడానికి ఉల్లిపాయ పనిచేస్తుంది అనేది. అంటే కోరికలు రావకూడదు అనేది మనం బలవంతంగా ఇప్పుడు ఒకటి కాలువ పోతున్నప్పుడు దాన్ని ఎక్కువగా పైపు మీద మనం కాలబెట్టామంటే అది ఫోర్స్ తో తీసినప్పుడు అది చిట్టిపోయడం కన్నా ఉంటుంది. అంటే కోరికలు ఒక అలల మాదిరిగా వస్తూ ఉంటాయి. అవి అలల మాదిరిగా వస్తుండాలా పోతుండాలి. కానీ సముద్రం ఒక్కసారి నిర్మలం అవుతుంది, నిర్మలంగా ఉంటుంది. అలలు లేకోకున్నటువంటి కొన్ని స్థితులు కూడా ఉంటుంది. మనం ఒక
నీటి ఒక నిశ్చలంగా ఉన్నటువంటి ఒక బావిలో ఒక రాయి వేసినప్పుడు ఏమవుతుంది, తరంగాల మాదిరిగా వెళ్ళిపోతూ వాటిని ఆపలేము. చెయ్యి అట్లా అడ్డం పెట్టినా కూడా ఆ తరంగాలు కూడా చెయ్యకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా కోరికలు కూడా అంతే. కోరికలని ఆపడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కోరికలని మనసుతో జయించాలి, అంతేగాని అక్కడ బలవంతంగా నిగ్రహించుకోకూడదు అని చెప్తాను అనమాట. అంటే అవి వాడి ఇవి వాడి ప్రకృతి సిద్ధంగా జీవించాలి. అన్ని మామూలుగా, అంటే ఇక్కడ హింస లేకున్నా ఏదైతే వస్తువు ఉందో అవన్నీ తింటూ నిగ్రహ శక్తితో, అంటే మనకు ధ్యానం చేస్తూ ఉల్లిపాయ తినడం వలన ఏనాడైనా మాంసం తినాలని కోరిక పుడతా ఉంటే మనం ధ్యానం చేయాల్సిన అవసరమే లేదు. అంటే నువ్వు మారవు అనేది మనకు అర్థమవుతుంది. మనం అన్ని చేసిన తర్వాత మారిన వాడు, అంటే మంచి చెడు గుణం గలవాడు మంచివాడిగా మారిపోతే వాడు ఇంకా మళ్ళీ చెడ్డవాడిగా మారడానికి ఆస్కారం ఉండదు. మంచివాడు చెడ్డవాడిగా మారితే మళ్ళీ వాడు మంచివాడిగా కాలేడు ఇంకా. అట్లా ఏదైనా కానీ, అంటే కోరికలు కానీ ఇప్పుడు మనం అన్ని చేసుకొని వచ్చాం కాబట్టి అవన్నీ నియంత్రించుకోవడానికి మన మనసు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మనసుని నియంత్రించినప్పుడు ఆ మనసులో మనం చేసే చర్యలన్నీ కూడా ఉద్రిక్తం కావచ్చు, మానసిక ఉద్రికం కావచ్చు, కానీ నిగ్రహించుకునే శక్తిని ప్రాక్టీస్ చేయాలి. అన్ని చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. బలవంతంగా ఇప్పుడు మనం ఏదైనా ఎల్లిపాయ తినడం వల్ల అవి తినడం వల్ల వస్తున్నట్టే మనసు అనేది మొద్దుపడుతుంది. ఇంకోటి ఏమంటే నేను తెలుసుకున్నది, మనిషిలో B12 కూడా లేకపోతే ఏకాగ్రత శక్తి తగ్గిపోతుంది. B12 తగ్గిపోతే బద్ధకం వస్తుంది. బద్ధకం వస్తే చేయలేము. హుషారతనం రాదు. హుషారతనం లేకపోతే ధ్యానం కూర్చోదు, నిద్ర వస్తుంది. B12 లేకపోతే. B12 ఎక్కడ దొరుకుతుంది? మాంసంలోనే దొరుకుతుంది. B12 మాంసంలోనే దొరుకుతుంది. కానీ మాంసంలో లేని వాళ్ళు శాకాహారిగా తినేటోళ్ళు ఏం చేయాలి? పాలు అవి తాగాలి. పాలు కానీ మజ్జిగలో కానీ పాలలో కానీ, అంటే అది జంతువు నుంచే వస్తుంది కాదు, అది కూడా మాంసం కిందకే వస్తుంది, అది కూడా హింస కిందకే వస్తుంది. అంటే దరిద్రం, మనం ఏం చేయలేము. అంటే B12 నువ్వు రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. B12 రిసీవ్ చేసుకుంటే బద్ధకాన్ని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. బద్ధకాన్ని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుందంటే ఏకాగ్రత సరిగా కూర్చోదు, సర్వరోగాలకు మనం తారసపడదు. కానీ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి దేహాన్ని మనం హింసని మనం పేరు పెట్టుకొని శాకాహారం అని తింటూ శాకాహార వస్తువులని మనం అవాయిడ్ చేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లయితే అది మనం చేయాల్సుకున్న పనులు చేయలేము. ఎంతసేపు ధ్యానం చేసినా కూడా మనిషికి బద్ధకమో నిద్రనో ఏదో ఒకటి వస్తుంది. ఎందుకు? లోపము ఉంటే సరైనటువంటి విటమిన్స్ నీకు అందకపోయినప్పుడు. అంటే మాంసంలో ఉండే కొన్ని B12 పాలలోన, మజ్జిగలోన, పెరుగులోన దొరుకుతున్నప్పుడు మనం అవి తీసుకుంటే అక్కడ హింస లేదు అనేటువంటి విషయాలు మనం జ్ఞానంతో తెలుసుకొని తీసుకుంటే తప్పలేదు. పూర్తిగా అవి కూడా అవాయిడ్ చేసి దానివల్ల మనకు ఇబ్బంది వస్తుంది అంటే కొన్ని మనకు అవి ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తామో కొన్ని వేరే రకంగా మనకు అనారోగ్య పరిస్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఈ చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీతో పాటు మీ సార్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు ఈరోజు మాకు. సో ఆయన ఏం చెప్పారు, ఎలా వచ్చారు మీరు ఈ ధ్యాన మార్గంలోకి? సో ఆయన ద్వారా సో ఒక ఎస్ఐ ఉండి ఆయన ఇలా చేయడం అనేది చాలా చాలా గ్రేట్ విషయం సార్. దట్టు సార్ మీతో పాటు చాలా మందిని ధ్యాన మార్గంలో కూడా మీరు తీసుకొచ్చారు కదా. సో మీ కొలీగ్స్ ని అనుకోండి, మీ ఫ్రెండ్స్ ని అనుకోండి, సో అలాగా ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావడం అంటూ జరిగింది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. మళ్ళీ మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, నేను కంపల్సరిగా మీకు కాంటాక్ట్ లో ఉంటాను. మీరు మళ్ళీ ఇంకొక రోజు డేట్ అంటూ ఇచ్చారంటే ఆ రోజు మిమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ అవుతాను ముందుగా. సండే మేడం, సండే. మళ్ళీ నెక్స్ట్ సండే ప్రొసీడ్ అవుదాం సార్. అయితే మరి కంటిన్యూ చేద్దాం. మీరు ఏదైతే చెప్పారో అష్టసిద్ధులు అని చెప్పేసి వాటి గురించి తెలుసుకుందాం మరి. ఓకే మేడం, మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా మేడం. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, మరి మనం విన్నాం కదా, ఒక పోలీస్ వృత్తిలో అది చాలా బాధ్యతాయుతమైన వృత్తి అండి, తమాషాలు కాదు. సో ఆ వృత్తిలో ఉంటూ సార్ ఎలా తమ ఆధ్యాత్మిక జీవితాన్ని
జీవిస్తూ వస్తున్నారో సో మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఆ అష్టసిద్ధుల గురించి కూడా మనం సార్ ద్వారా తెలుసుకుందాం. అంతవరకు మనం వెయిట్ చేద్దాం నెక్స్ట్ వీక్ వరకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ధన్యవాదాలు మరొకసారి.